వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారా? సీరియస్గా మార్పు కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కోపంతో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద అనేది చాలా సందర్భాల్లో బయటపడుతోంది. కానీ ఎంత తొందరగా మార్పు జరిగితే బాగుంటుంది, ఎంత తొందరగా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తే బాగుంటుందనే ఎదురు చూపులు ఉన్నాయా, జనంలో కనిపిస్తున్నాయా అనేది కీలకమైన అంశం. ఎందుకంటే ఎన్నికలకి ఇంకా టైం ఉంది. ఎంత లేదన్నా మనం నోటిఫికేషన్ రావడానికి 1 month పట్టవచ్చు. కాబట్టి ఈ 1 month కూడా ఆగలేని సిచ్యువేషన్ ఉందా? ఎందుకంటే ఆ 1 month కూడా ఆగలేని సిచ్యువేషన్ ఉంటేనే మార్పు కోసం బలంగా ఎదురు చూస్తున్నారు ప్రజలు అనేది మనం దాన్ని ఒక లక్షణంగా అనుకోవచ్చు. తర్వాత అప్పుడప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఈసారి కూడా ఈ ప్రభుత్వమే వస్తే ఈ రాష్ట్రంలో ఉండలేం అనేది అక్కడక్కడ తరచూ మాకు శాంపుల్స్ లాగా వినపడుతూ ఉంటాయి మాటలు. అది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది 2 రకాలుగా. ఒకటి, ఎంక్వైరీ చేయడం, మారిపోద్దంటారా, మారుతుందంటారా, ఈ ప్రభుత్వం దిగిపోద్దంటారా, జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడంటారా, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుందంటారా, ఇలాంటి ఎంక్వైరీ ఒకటి. రెండోది, ఈసారి కూడా ఈయన వస్తే ఇక రాష్ట్రంలో బతకడం కూడా వేస్ట్, ఎటైనా వెళ్ళిపోవడం బెస్ట్, ఇలాంటి అభిప్రాయాలు, ఇలాంటి ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భయం. విచిత్రం ఏంటంటే ఏదైనా ఒక ప్రభుత్వంలో ఉంటే అసంతృప్తి ఉంటే ఉండొచ్చు, ఆ పథకం రాలేదనో, లేకపోతే అభివృద్ధి లేదనో, లేకపోతే తాము అనుకున్న రీతిలో డెవలప్మెంట్ జరగట్లేదు, రకరకాలుగా అలాంటి అసంతృప్తులు అన్ని ప్రభుత్వాల మీద ఉంటాయి. కానీ భయం ఉండకూడదు, ఒక ప్రభుత్వం మీద భయం ఉండకూడదు. అది చాలా విచిత్రం. ఈ పరిణామం ఒక ఆంధ్రప్రదేశ్లోనే చూస్తున్నాం మనం. ఇంకెక్కడైనా కూడా ఏ ప్రభుత్వం మీదైనా 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, ఆ ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. ఇవి చాలా చోట్ల చూసాం. అది రావాలి కూడా, రాకపోతే ఎట్లా, వస్తుంది, రావాలి. కానీ ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే ప్రజలకే భయం వేయడం అనేది చాలా భయంకరమైన పరిస్థితి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దెందులూరులో ఎన్నికల సభ సిద్ధం అనే పేరుతో సభ పెట్టారు. పెట్టుకోవచ్చు, ఎలక్షన్స్ వస్తున్నా కూడా పెడతా ఉంటారు, అది పెద్ద ఇష్యూ కాదులే. కానీ ఆ సిద్ధం అనే సభకి మీరు మీటింగ్ రాకపోతే మీ పథకాలు తీసేస్తాం అనేది ఒక భయం, మీటింగ్ రాకపోతే మీ పెన్షన్లు ఆపేస్తాం అనేది ఒక భయం. భయపడెక్కారు బస్సులు. వస్తే 2000 ఇస్తాం, రాకపోతే మీ పెన్షన్ ఆపేస్తాం. అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా నేను. ఈ రకమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? నిన్ననే చూశారు మీరు నా షోలో, వాళ్ళ చెల్లెళ్ళు సునీత గారు చెప్పిన ఇంటర్వ్యూ. వాళ్ళు భయం, నీ తోబుట్టులే భయం, ఇంకా జనం ఎందుకు భయపడరు? వాళ్ళకి భయం. ఎంఆర్ఓని రాడ్డుతో కొట్టి చంపేశారు, భయం. కోడికత్తి సీను తల్లి సోదరుడు వాళ్ళు దీక్ష చేసుకునే స్వేచ్ఛ లేదు దళితులయ్యి ఉండి, భయం. మీరు భయపెట్టేస్తున్నారు, విరమించకపోతే మీ అంతు చూస్తామంటున్నారు. అంటే ఇన్ని రకాల భయపెడుతూ జనాన్ని ఒక బందీలను చేశారు ఆ భయంలో. కాబట్టి వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ప్రజలు ఎంతగా మార్పు కోరుకుంటున్నారో ఆ ప్రజల ఆకాంక్షని తెలుగుదేశం జనసేన కూటమి అందిపుచ్చుకునే పరిస్థితిలో ఉందా, అందిపుచ్చుకోగలుగుతున్నారా? వాళ్ళు కూడా ఆ ప్రయత్నాల్లో సీరియస్గా నిమగ్నమై ఉన్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు, జనంలోకి వెళ్తున్నారు, జనం నుంచి మంచి స్పందన కనపడుతోంది. అందిపుచ్చుకునే పరిస్థితిలో ఉన్నారా అనేది ఇంకొక ఆస్పెక్ట్. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల పరిస్థితి ఏంటి అనేది ఒక యాంగిల్. ఇవాళ దెందులూరు సభలో గొంతు దించుకోవడం అంటే ఏంటో ఇప్పటిదాకా ఎందుకు అంటారు అంటే, బాగా గట్టిగా అరగడాన్ని పోల్చడం కోసం అంటారు లేదా అనుకునేవాళ్ళం. ఆ గొంతు దించుకోవడం ఏంటో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గొంతు చిరిగిపోయింది నిజంగా. ఆయన ఆ సిద్ధమేనా అనే ప్రశ్న జనాన్ని అడుగుతుంటే అర్థం కాల, అట్లా పగిలిపోయింది గొంతు. అంటే ఆ స్థాయిలో ఆయన ఇదవుతున్నాడు. మరి ఆయనంత గొంతు దించుకున్న జనం ఆయనకి
మళ్ళీ తీర్పు ఇవ్వడానికి అనుకూలంగా సిద్ధంగా లేరు అనేది మనకి గ్రౌండ్ నుంచి ఆల్రెడీ అర్థమవుతూనే ఉంది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలా మార్పు ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎప్పటికి సాధ్యమవుతుంది, విపక్షాలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి ఆ మార్పుని, ఆ ఆకాంక్షని అందిపుచ్చుకోవడానికి అనేది మనం చర్చిద్దాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు, అలాగే విక్రమ్ పోలా గారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, అండ్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, అండ్ బాబ్జీ గారు లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, అండ్ కిరణ్ రాయల్ గారు జనసేన అధికార ప్రతినిధి మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారు, మీ అంచనా ఏంటి? మార్పు కోరుకుంటున్నారు కానీ తొందరగా వస్తే బాగుండు అనే ఎదురు చూపులు కనబడుతున్నాయా? అంటే ఈరోజు ముందుగా డిబేట్లో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారం అండి, వీక్షకులకి మీకు కూడా. ఎస్, ఇప్పుడు సిద్ధం సభలో పెద్ద స్థాయిలో జనం వచ్చారన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ ఈ సభ ఏ విధంగా జరిగింది అనేది మనం కనుక చూసుకున్నట్లయితే జనాన్ని బలవంతంగా తోలటం, అక్కడ స్కూల్స్కి సెలవులు ప్రకటించడం, పరీక్షలు ఉన్నా కూడా ప్రకటించడం, బస్సులు ఆపేసేయటం, ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి కూడా చూస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు మోసం చేసుకుంటుంది. అంటే నిజమైనటువంటి ప్రజల పల్స్ కనుక తెలియాలంటే ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళకి పల్స్ తెలియదండి. అంటే వాపు చూసి ఏదో బలుపు అనుకుంటారు. ఆ టైపులో ఇంతమంది జనం వచ్చారు కాబట్టి సభ సక్సెస్ అయింది కాబట్టి మన అధికారంలోకి వచ్చేస్తాము, ప్రజలందరూ నమ్ముతారు అనుకుంటే కరెక్ట్ కాదు అది. అది ఇవన్నీ లేకుండా వాలంటరీగా ప్రజలు కనుక వచ్చే ఆయన చెప్పేది కనుక వాళ్ళు వింటే అప్పుడు ఏదో కొంత మనం ఏది ఆయన గెలుస్తాడా లేదా, ఎవరు గెలుస్తారు అనేటువంటిది ఒక అంచనా వేయడానికి ఉంటుంది. కానీ చాలా బలవంతంగా గతంలో ఎన్నడూ లేదు అసలు ఈ విధంగా స్కూల్స్కి సెలవులు ఇవ్వటం. స్కూల్స్ మర్చిపోయాను, మీరు అంటే గుర్తొచ్చింది. ఇవాళ ఒక ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారు. ఎక్కడ ఎవరైనా పరీక్షలు ఎత్తేస్తారు. పరీక్షలు అసలు ఎంత ఘోరం అంటే ఇది కూడా తల్లిదండ్రులు కూడా ఇవన్నీ కూడా గమనిస్తారు కూడా. పరీక్ష రాసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వాళ్ళ టెన్షన్ ఎట్లా ఉంటుంది, దాన్ని పోస్ట్పోన్ చేసేయటం ఏంటి అసలు ఫర్ నో రీజన్, దీనికోసం దానికి చేయటం ఏంటి. అదేవిధంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం ఏంటి, ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏదైనా చేసుకోవాలి. కానీ అంటే ఏంటంటే వీళ్ళు పెట్టేటువంటి సభలు రేపొద్దున సాక్షిలో పెద్ద బ్యానర్ వస్తుంది, అద్భుతం అయిపోయింది ఇదంతా, ఇంకా 175 ఇదంతా ఏంటంటే ఫ్లాటర్ టు బి డిసీవ్డ్ అంటారు. అది ఒక రకంగా తమను తామే మోసం చేసుకుంటున్నట్టుగా మనం భావించాలి. ఇంకోటి మీరు అన్నారు ఇందాక, అంటే ప్రజల్లో కూడా చాలామంది మళ్ళీ వాళ్ళే వస్తే ఏమవుతుంది ఆందోళన. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ కొటేషన్ ఒకటి ఉందండి. గాంధీ గారు ఒకసారి అంటాడు, నాకు నిరాశగా అనిపించినప్పుడు ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తాను, అప్పుడు మహానియంతలు కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఉదంతాలు గుర్తొస్తాయి, అప్పుడు నాకు కొంత ఊరట కల్పిస్తుంది, ఈ చీకటి శాశ్వతం కాదు అని అనిపిస్తుంది అంటాడు. అట్లాగనే ఇవాళ ప్రజల్లో వాళ్ళు చెప్పుకునే దాని ప్రకారం ఏంటంటే ఇందాక నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. పెడితే ఆయన ఏమంటాడు, 43% మందికి జగన్ ఇచ్చే డబ్బులు అన్నీ అందుతున్నాయంట. జగన్ గారు కూడా చెప్పారు 124 సార్లు బటన్ నొక్కాను అని చెప్పి 99.5% హామీలు నెరవేర్చాను. అసలు మొత్తం 94 కాదు, మొత్తం 99.5% పెట్టుకున్నారు చెప్తున్నారు. అంటే 43% మందిని మీరు సంతృప్తి పరుస్తున్నారంటే 57% మంది అసంతృప్తిగా ఉన్నట్టే కదా. అంటే మెజారిటీ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇది చాలా క్లియర్గా ఇండికేషన్. ఇది మీరు అన్నారు కొన్ని ఇండికేషన్స్ చాలా క్లియర్ కట్గా కనపడుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, మద్యపాన నిషేధం ఎక్కడ అమలు చేశాడు ఆయన? ఇప్పుడు ఆయన చాలా చెప్పుకుంటున్నాడు. ఇవాళ ఐటీకి సంబంధించి ఒక వార్త వచ్చిందండి ఒక ప్రధాన పత్రికలో, సరే ఆంధ్రజ్యోతి కూడా వేస్తుంది. ఐటీలో చాలా స్పష్టంగా తెలంగాణలో ఎన్ని ఎగుమతులు అవుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ విధంగా ఉన్నది అనేటువంటిది ఒక కంపారిజన్ చూస్తే గుండెలు పగిలిపోతాయి మనకి. ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, అసలు రేపు పొద్దున ఎవరు వచ్చినా కూడా దీన్ని తిరిగి బాగు చేయగలరా, తిరిగి గాడిలో పెట్టగలరా అనేటువంటిది వస్తుంది. ఇంకొక విషయం కూడా చెప్తా, నిన్న నాదెండ్ల మనోహర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అవును, సలహాదారులకు ఎంత పే చేస్తున్నారు అనే దాని మీద ఆయన ఒక లెక్క ఇచ్చాడు.
విచిత్రం ఏంటంటే ప్రధాన సలహాదారు అయిన దానికి కాని దానికి ప్రెస్ ముందుకు వచ్చేటువంటి ఆయన అది నిజంగా తప్పైతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి కదా, ఒక వివరణ ఇవ్వాలి కదా ప్రజలకి. ఇక్కడ కూడా చిన్న వివరణ కూడా ఇవ్వలేదు. అంటే వాళ్ళ అర్థం ఏంటంటే వాళ్ళు దేని ప్రతిపక్షాల ఆరోపణలు ఎక్కడ కూడా వాళ్ళు అడ్రస్ చేయట్లా. వాళ్ళు ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నారు, మేము బటన్ నొక్కుతున్నాం, డబ్బులు వెళ్తాయి కాబట్టి మమ్మల్ని ఇవే గెలిపిస్తాయని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పెద్ద జోకు, సామాజిక న్యాయం గురించి ఆయన మాట్లాడతాడు. అవును, ఈ రోజు కూడా అదే సభలో సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. నిన్ననే మనం చూసాం, దళిత సంఘాల వారు బాలకోటయ్య గారు కూడా ఉన్నారు, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. నిజంగా ఎంత బాధేస్తుందంటే ఆ తల్లిని చూస్తే, ఆ కోడికత్తి సీను అనేటువంటి వ్యక్తికి 5 సంవత్సరాలుగా ఆయనకి రావట్లా, బెయిల్ రాలా, బెయిల్ లేకుండా ఉండటం. అదేవిధంగా కొన్ని చాలా క్రిమినల్ కేసుల్లో వాళ్ళు బయట తిరగడం, అసలు వాళ్ళు చంపిన వాళ్ళే ప్రశాంతంగా తిరుగుతుంటే, అవును, ఇప్పుడు ఆయన ఎవరో చెప్తున్నారు కదా, డోర్ డెలివరీ చేసిన అతను చక్కగా అతనికి నీరాజనాలు పడుతున్నారు బయటకు వస్తే. ఎంత బాధేస్తుందంటే అవన్నీ చూస్తే అసలు మనం ఏ ప్రపంచంలో ఉన్నాము, ఎటువంటి దీంట్లో ఉన్నాము, ఎటువంటి పరిపాలనలో ఉన్నాము అనేటువంటి బాధేస్తుంది. అంటే మనకి సాధారణంగా ఏంటంటే మిగతా వర్గాలు గురించి పక్కన పట్టించుకోకపోయినా బలహీన వర్గాలకు ఎవరు అండగా నిలుస్తారు అనేటువంటిది ఒక బాధ. ఈయన మాట్లాడితే నా గుండెలు బాదుకుంటాడు కానీ ఆ నాలే అర్థం ఇదే. ఇప్పుడు నిన్న సామాజిక న్యాయం గురించి ఒక పాయింట్ చెప్పి నేను వదిలేస్తా. నిన్న వాళ్ళు గొప్పగా రాసుకున్నారు వాళ్ళ దాంట్లో. ఒక ఆయన్ని బొత్స సత్యనారాయణ గారి బంధువు ఒక ఆయన్ని ఉత్తరాంధ్ర కన్వీనర్గా వేశారంట. అది గొప్ప. కన్వీనర్ ఎవరు? కన్వీనర్ ఏమో ఒక అగ్రకులస్తుడు, కన్వీనర్కి ఏముంటాయి అంటే ఇక్కడ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో వీళ్ళు చెప్పే సామాజిక న్యాయంలో ఆ సామాజిక న్యాయం ఎంత ఉంటుంది. రైట్. ప్రజలు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు అనేది కోరుకుంటున్నారు నిజమే. ఎందుకు కోరుకుంటున్నారు బాలకోటయ్య గారు ఏంటంటే, ఇప్పుడు ఆయన ఇవాళ కూడా సభలో మళ్ళీ 175 పాఠం మొదలెట్టాడు. ఇప్పుడు ఎంపీలు యాడ్ అయినాయి, 25 ఎంపీలు కూడా కావాలంట ఆయనకి. మరి ఆయన చేసింది ఏంటి? ప్రజల్లో ఈ రకమైన భయం, ఈ రకమైన ఆందోళన ఒకవైపు మీరు చెప్తున్నారు, ఆయన ఏమో 175, 25 అని మాట్లాడుతున్నాడు ఆయన. వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. మీకు పెద్దలందరూ కూడా, విక్రమ్ పూలే గారికి, బాబ్జీ గారికి, పట్టాభి గారికి, కిరణ్ రాయల్ గారికి. మీకు తెలుసో లేదో, మీరు హైదరాబాద్లో కూర్చున్నారు కాబట్టి అర్థం కావట్లా. మేము ఆంధ్రప్రదేశ్లో నిప్పుల కుంపడి మీద కూర్చున్నాం. నిప్పుల కుంపడి మీద కూర్చున్నాం సార్. ఎటు కదిల్లా కూడా మీరు ఇందాక అన్నారు చూసా, భయం పాలకుడు అంటే భయం అనే భావం, అది ప్రజాస్వామ్యానికే గొడ్డలు వేటు, ఒక ఆందోళన. అసలు రేపు బాలకోటే పరిస్థితి ఏంటి సార్? అవును, రేపు మార్పు జరగకపోతే, మార్పు ఆంధ్రప్రదేశ్లో రాకపోతే వెంకటకృష్ణ గారి పరిస్థితి ఏంటి, బాలకోట పరిస్థితి ఏంటి, పోరాడుతున్న యొక్క యోధుల పరిస్థితి ఏంటి? ఈరోజు హైదరాబాదులో మన రసమయ ఆహ్వానం మేరకు ఎంకే రాము గారి అమృతోదయం పుస్తకావిష్కరణ కోసం వచ్చానండి. ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారు రాసిన గ్రంథం. వచ్చి మధ్యాహ్నం చూశా, దెందులూరులో కాలకేయుల సభ చూశా. కాలకేయుల సభ చూశానండి. అలాగే అరిచాను నిజంగానే. సార్ ముఖ్యమంత్రినా? సిద్ధం అంటే ఏంటంటే దేనికి సిద్ధం? ఒక ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రభువువి, ముఖ్యమంత్రివి, సిద్ధం. కేజీఎఫ్ డైలాగ్ కాదా ఇది? ఫ్యాక్షనిస్టులు వాడే భాష కాదా? రారా అదే పదం కాదా? ఎవరిని కొడతావు అంటే కొట్టుకోవటం, చంపుకోవటం, నరుక్కోవటమా? మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించింది ఏంటి? వాళ్ళ నాన్నగారు ప్రజాప్రస్థానం, చెల్లెల షర్మిల గారు మరో ప్రజాప్రస్థానం, ఈయన గారు ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర. ఒక ప్రజాస్వామిక భంగిలో వెళ్ళావు, 5 ఏళ్ళు పరిపాలన చూసావు. ఇప్పుడు సిద్ధం 2 జరిగింది. ఇప్పుడు సిద్ధం వల్ల మన భీమిలిలో, ఇప్పుడు సిద్ధం 2, ఇక 3, 4, 5, 6, 7 ఇక సిద్ధమే. ఎవరు సిద్ధం అంటున్నాను నేను ముఖ్యమంత్రి గారిని. అక్కడ కేకలేస్తున్నా, దళిత బహుజన కులాలను కూడా అడుగుతున్నా. పొత్తి కడుపులో అంగన్వాడీ టీచర్లు చెయ్యేసి అరెస్ట్ చేశాను. ఇప్పుడు ఏమంటాడు ఆయన? ఆలోచన చెయ్యండి,
మంచి ఎవరు చేశారు అని అంగన్వాడీ టీచర్లు పొత్తి కలుపులు చేశారండి. ఆయన సభలకి వెలుగు కోఆర్డినేటర్లు సమీకరిస్తుంటే వాళ్ళని వహరాలుగా చేశారు. మండు టెండలో అన్నం తింటే సభలు పెట్టామండి. మండు టెండలో గుప్పెడి ఇసుక ఇవ్వటం చేతగాలి ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్లో. గుప్పెడి ఇసుక 7 గ్రామాలలో ఒక కోడికత్తి సీని మీద దయాహృదయంతో, దాతృహృదయంతో, మానవతా హృదయంతో, సోనియా గాంధీ గోల్డెన్ హృదయంతో కనికరించి కూడా బెయిలిప్పించలేని పరిస్థితి. అరే గవర్నర్ గారు ఆశ్చర్యపోయారండి. భారతదేశ చరిత్రలో 1975 రోజులు బెయిల్ రాకుండా 307 శిక్ష పడ్డా కూడా 2 ఏళ్లే. 5 సంవత్సరాలు 5 నెలలుగా జైల్లో ఉన్నాడంటే గవర్నర్ గారు ఇలా పెట్టి ఇలాగే వింటున్నాడు. చెప్పాలి కదా ముఖ్యమంత్రి గారు, నేను 124 సార్లు బటన్ నొక్కా, మీరు 2 సార్లు నొక్కండి. ఏముంది, నొక్కితే రేపు పొద్దున దోలు తీరిపోతుంది. ఇప్పుడు సొక్కన్నా ఉంది ఒంటి మీద, రేపు ఆ సొక్కాలు కూడా పోతాయి. సొక్కాలు పోతాయి ఏంటి వెంకటకృష్ణ గారు? కరెక్టే. రాష్ట్రంలో మార్పులు జరగకపోతే రాష్ట్రం తలకిందులు అవుతుంది. ఆయన సొమ్మేమైందండి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకపోయినా నష్టం లేదు. అంతే. లోకేష్ గారు నష్టమా? ఆ పవన్ కళ్యాణ్ నష్టమా? రాష్ట్ర ప్రజలకి నష్టం. ఒక డిఎస్సీ లేదండి ఇప్పటివరకు 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఒక డిఎస్సీ నాకు విశాఖపట్నం దగ్గర నుంచి యూనివర్సిటీ నుంచి ఫోన్ చేశాడు. ఎదురు చూస్తున్నారండి ఉద్యోగాల కోసం. ఒక్క ఉపాధి అవకాశం లేదు. నువ్వు 27 రకాల మా సంక్షేమ పథకాలు ఎత్తేసి నువ్వు మద్యం అమ్మి 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం చేశావు. 8 రకాల విద్యుత్ ఛార్జీలతో 50,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేశావు. ఇసుకని 52,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేశావు. పెట్రోల్ పెంచావు, డీజిల్ పెంచావు. ఎవరు సొమ్మండి ఇదంతా? ఎవరు అంటే నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, మీరు ఆలోచించండి. సమాజం హెచ్చుతగ్గుల సమాజం, అసమానతల సమాజం, భారతీయ సమాజమే, కులాల సమాజం. దీన్ని ఉన్మాదంగా తయారు చేస్తున్నారు. ఒక కుకైన్ తాగినట్టు, ఒక గంజాయి తాగినట్టు, ఒక నాటు సారా తాగేసి కర్ర తీసుకొని పోయినట్టు ఎవరని చెప్తానండి ముఖ్యమంత్రి గారు. పదండి, కొట్టండి, నేను సిద్ధం, మీరు సిద్ధమా? ఎవరిని కొడతావు? ఆ 2 సిస్టర్లకు సమాధానం చెప్పు. ఢిల్లీలో కూర్చొని ఏడుస్తున్నాడు సునీతారెడ్డి గారు. ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు. మా నాన్నని చంపారన్నయ్య అంటే దిక్కు దేశానం లేదు. షర్మిల గారి సమాధానం చెప్పానండి. మళ్ళీ మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారి కేసు గురించి. షర్మిల గారు బయటికి ఎందుకు వెళ్ళారు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారిని. 3,200 కిలోమీటర్ల పాదయాత్ర నీ ముఖ్యమంత్రి పదవి కోసం చేసే ఒక షర్మిల గారు బయటికి వెళ్ళి ఎందుకు మాట్లాడుతున్నారు? మీ చెల్లిదే కదా, నువ్వు తొలబాటు తాగిన తర్వాత తాగింది కదా షర్మిల గారు. మీరు పుట్టిన ఆసుపత్రిలోనే పుట్టింది కదా. రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కదా, చంద్రబాబు నాయుడు గారి బిడ్డ కాదు కదా. కాదంటున్నారు కదా వాళ్ళు. చెప్పాలి మీరు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి మరి. ఇప్పుడు ఆయన ఒక అలవాటు చేశాడు, ఏంటి అనకూడదు కానీ ఇప్పుడు ఆ సందర్భం మంచిది కాదు కానీ ఊరికి పదే మనం కూడా మాట్లాడటం. కానీ తప్పట్లా లోకేష్ పుట్టుక మీద చెత్త అంతా వాగారు అసెంబ్లీలో, ఎంకరేజ్ చేసి పక్క నవి వికటాటహాసాలు చేశారు. ఇప్పుడు అదే మనుషులు ఆవిడ పుట్టుక మీద కామెంట్స్ చేస్తున్నారు. మాకు శాపమో పాపమో తెలియదు కానీ ఒక హిట్లర్ ఊగినట్టు ఊగిపోతున్నాడండి. 2వ ప్రపంచ యుద్ధ గ్రంథాలను చదువుతున్నాడు. మరి సజ్జరామకృష్ణారెడ్డి గారు ఇస్తున్నారేమో. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ ఎట్లా ఉపన్యసించేవాడు, ముసోలిని ప్రసంగం ఎలా ఉండేది, ముషారఫ్ ప్రసంగం ఎలా ఉండేదని ఒక నయానియంతల ప్రసంగం చేసి ఉన్మాదంగా. నేను మనసిప్పి చెప్తున్నాను సార్, ఆ సభలో నా దళిత బహుజన కులాలను చూశాను. ఉన్నారు ఎందుకుంటారు, ఆ ఎదురుగా చూశాను నేను. ప్లే కార్డ్స్ పట్టుకొని సిద్ధమని పెట్టి ఎగురుతున్నారు. భీమిలిలో ఒక దగ్గర వాళ్ళ కెమెరా ఆ ఎగిరే 20 మందికి 30 మందికే తీసుకెళ్తారు. మిగతా వాళ్ళు అసలు స్టార్ట్ అయిన వెంటనే బయలుదేరారు. భీమిలిలో సభ పెడితే 36 అసెంబ్లీ నియోజకవర్గాల దగ్గర నుంచి జన సమీకరణ అండి. ఇవాళ దెందులూరులో 4 జిల్లాల నుంచి జన సమీకరణ అండి. నేను జర్నలిస్టుగా ఏ పివి నరసింహరావు గారు వచ్చినప్పుడు, ఏ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రజల్ని మమేకం చేస్తారు ఆయన, ఆ పెద్ద నాయకులు చూడటానికి. ప్రతి సభను కూడా జనబలాన్ని బాగా తరలించేసి మీరు అన్నట్టుగా పిల్లలకి సెలవులు కూడా ఇచ్చేసేసి ఒక దుర్మార్గమైన డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి 2,000 ఇచ్చి తర్వాత ఇది చేసి తీసుకెళ్లారు. విజువల్స్ కూడా వచ్చినాయి, అదొక చూడండి, బస్సులో. ఒక ముఖ్యమంత్రి సభకి డబ్బులిచ్చి ప్రజలను తీసుకెళ్తున్నారంటే ఆ సభ ఉండిననేమి మండిననేమి. దేనికి ఆ సభ? బస్సు దగ్గర దేనికి ఆ సభలో
బస్సుకి ఎంతమంది నాకు చూసి డబ్బులు లెక్క పెట్టిస్తే వాళ్ళు వందల లోపలికి కోట్ల రూపాయలు పెద్ద డిజైన్ ఇవ్వాలి, డిజైన్ వేసిందండి ఫ్యాన్ సింబల్. ఇవాళ మన సిలువ మీద నడిచాడని విమర్శలు వచ్చినాయిలేండి, అందుకని ఇవాళ కాస్త దాని డిజైన్ మార్చి నాలుగు రెక్కలు పెట్టేసేసి 4 రెక్కలు పెట్టారు. పెట్టేశారు. సరే, ఓకే, రైట్. ఈ మార్పు ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారు అనే దాన్ని ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేద్దాము. అలాగే ఒకవైపు ప్రజల్లో ఇంత ఈ రకమైన మార్పు కోసం చర్చ జరుగుతుంటే, మార్పు కావాలని బలమైన కోరిక వ్యక్తమవుతూ ఉంటే, ఆయన మాత్రం అదే ఆ బాణీ తగ్గకుండా 175, 25 అనేది అంటే మైండ్ గేమా, లేకపోతే అప్పుడే చేతులు ఎత్తేసినట్టు కాకుండా ఉండడం కోసం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడా? మొన్నేమో ఇండియా టుడే కాంక్లేవ్లో నో రిగ్రెట్స్, ఇప్పుడు వెళ్ళిపోయిన నేను బాధపడ్డాని ఆయనే మాట్లాడాడు. సో దీన్ని ఎలా తీసుకోవాలి అనేది. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, మీరేంటో మరి మీరేమో ఇంకా రెడీ అవుతున్నాం అంటున్నారు. మీరు అంటే నేనేది ఖాళీ కూర్చున్నారని నేను అనట్లేదులే, కానీ మీరు ప్రజల్ని సమాయత్తం చేయడం, మీ కార్యకర్తలను సమాయత్తం చేయడం, మీ పనిలో మీరున్నారు, మీ పార్టీలు రెండు. ఆయనేమో ఇంకా మళ్ళీ 175 అంటున్నారు, 25 ఎంపీలు అంటున్నారు. ప్రజలేమో మార్పు. ఒకటైతే వాస్తవం, మీరు చెప్పకపోయినా ఆయన చెప్పకపోయినా ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు, అంతవరకు ఓకే. కానీ మరి అక్కడ సిచ్యువేషన్ అలా లేదు. అసలు ఎందుకు ప్రజలు ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు, ఎందుకు కోరుకుంటున్నారు? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా మీరు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెప్పే ముందు, ఈ రోజున గౌరవనీయులు ఎల్కే అద్వానీ గారికి భారతరత్న ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే పాకిస్తాన్ నుంచి ఒక రెఫ్యూజీ లాగా మన దేశానికి వచ్చి ఎంతో హుందాగా నిజాయితీతో తన రాజకీయ జీవితాన్ని ఆయన కొనసాగించినటువంటి పరిస్థితి. ఎన్నో ఉన్నత పదవులు, దేశ ఉప ప్రధానిగా, హోమ్ మినిస్టర్గా ఎన్నో గొప్ప గొప్ప పదవుల్ని ఆయన నిర్వహించారు. కానీ ఎక్కడ చిన్న మచ్చ ఆయన పైన లేదు. ఆయన ఆటోబయోగ్రఫీ మై కంట్రీ మై లైఫ్ కూడా నేను చదివాను. ఇట్స్ రిమార్కబుల్ పొలిటికల్ జర్నీ, గ్రేట్ లీడర్. సో హృదయపూర్వక శుభాకాంక్షలు ఎల్కే అద్వానీ గారికి. ఇక ఇవాళ మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. దేనికి కోరుకుంటున్నారు, ఎందుకంత బలంగా మార్పు కోరుకుంటున్నారు అన్న అంశం మీదకి వస్తే, మనం ఈ రోజున ప్రజలు ముఖ్యంగా భయంతో కాదు భద్రతతో బ్రతకాలని కోరుకుంటూ ఉన్నారు వికే గారు. అవును, సరే, మిగతా అంశాలన్నీ కాసేపు పక్కన పెడదాం. ఈ ప్రభుత్వం వాళ్ళ జీవనోపాధిని ఏ రకంగా దూరం చేసింది, వాళ్ళపైన భారాలు ఏ రకంగా మోపింది, సంక్షేమ పథకాలకి ఏ రకంగా కోత పెట్టింది, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, భయంతో కాదు మాకు భద్రతతో బ్రతకాలనుంది అన్నది వాళ్ళ ఒక ప్రధాన అంశం అయిపోయింది ఎన్నికల్లో. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి భయం సార్. ఎవడు మన ఇంటి మీదకి వస్తాడో, మన ఏం చేస్తాడో తెలియదు. వాళ్ళ రమణయ్య ఎంఆర్ఓ ఆ సీసీ ఫుటేజ్ చూస్తే నిజంగా ఎంత బాధ కలిగిందంటే వికే గారు, ఒక మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఒక మండలానికి సర్వాధికారి, ఒక ఎంఆర్ఓ, జడ్జి, ఒక ఎంఆర్ఓని విశాఖపట్నం రూరల్లో ఆయనకి మెజిస్ట్రియల్ పవర్స్ ఉంటాయి. యువర్ రైట్, ఒక మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధికారి, ఒక మండలానికి సర్వాధికారి, అటువంటి వ్యక్తిని విశాఖపట్నంలో కొమ్మాది ప్రాంతంలో అతి దారుణంగా ఆయన ఇంటి కిందే ఇనపరాడుతో కొట్టి చంపేశారంటే ఏంటి సార్? ఇంకా ఈ రాష్ట్రంలో ఇది ఆటవిక పాలన అనాలా, సైకో పాలన అనాలా, ఏమనాలి సార్? ఇవాళ ఒక ఎంఆర్ఓని అంతా బరి తెగించి చంపటానికి సిద్ధపడిపోయారంటే ఏ ధైర్యం సార్ వీళ్ళకి? ఎవడేం చేస్తాడులే మన్ని, ఎంఆర్ఓని కాకపోతే రేపు ఒక కలెక్టర్ని చంపేస్తాం, ఒక సబ్ కలెక్టర్ పైన దాడి చేస్తాం. మన్ను అడిగేవాడు ఎవడు? ఈ సైకో రాజ్యంలో అడిగేవాడు ఎవడు సార్? అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ అనేది ఉందా? విశాఖపట్నం రాజధాని, ఉత్తరాంధ్రకి ఈయనేదో ఒరగబెడతాడంట, విశాఖపట్నాన్ని సర్వనాశనం చేశాడు. అసలు ఎప్పుడైనా ఇటువంటి సంఘటనలు విశాఖపట్నంలో గతంలో చూసామండి? అరే, ఒక ఎంపీ కుటుంబానికి దిక్కులేదు అక్కడ. ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయి ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేశారు సార్? ఏం చర్యలు తీసుకున్నారు వికే గారు? ఎంవివి సత్యనారాయణ ఒక ఎంపీ భార్యని, కొడుకుని ఎవడో కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు, ఒక గోండాగాడు. ఏమండి, ఏం చేశారండి ఇప్పటి వరకు?
ఏం చర్యలు తీసుకున్నారండి? ఇవాళ ఒక ఎంఆర్ఓని అతి కిరాతకంగా చంపితే ముఖ్యమంత్రి మాట్లాడ్డా? తారేపల్లి జీతగాడు ప్రతిదానికి మీడియా ముందుకు వస్తాడు. ఎక్కడ దాక్కున్నాడు వాడు? ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు సార్? ఇవాళ ఎందుకు చనిపోవాలి రమణయ్య? నిజంగా మేము ఎంక్వైరీ చేస్తే హీఈస్ ఎ మోస్ట్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్. అతని పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి, వైసీపీ నాయకులకు చెందినటువంటి ముఠా కొన్ని రెవెన్యూ రికార్డ్స్ని తారుమారు చేసి భూములు కబ్జా చేయటం కోసం ఇవాళ రమణయ్య గారి పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తే ఆయన చెయ్యను పొమ్మన్నాడు. ఆయన నేను తప్పు చేయను, ఎట్టి పరిస్థితుల్లో మీ ఒత్తిడికి లొంగనని చెప్పాడు ఆయన. ఇవాళ మీరు ఆ ఫుటేజ్ ఒకసారి మీరు చూస్తే వికే గారు, ఆయన చనిపోయే వరకు కూడా ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు, వచ్చిన వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాడు, మీరు ఈ రకంగా నా ఇంటికి నన్ను బెదిరిస్తే నేనేమి లొంగనని చెప్పి ఎంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు సార్. ఆయన చివరి శ్వాస వరకు నిజాయితీగా ధైర్యంగా నిలబడ్డాడు. ఒక మంచి అధికారి. అటువంటి వ్యక్తిని ఇంటి కింద చంపేస్తారండి? ఏమైపోయిందండి హోమ్ మినిస్టరు? ఎక్కడ అసలు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉందా? మాట్లాడదా? వేర్ ఇస్ డీజీపీ? డీజీపీ గారు ఎక్కడ పడుకున్నారు? ఎందుకు బయటికి రాలేదు ఇప్పటి వరకు? స్పందించరా? ఒక ఎంఆర్ఓని అంత కిరాతకంగా చంపేస్తే ఎవరికి ఏం పట్టదో, అసలు ఏమీ జరగనట్టే వ్యవహరిస్తా ఉన్నారు. అందుకనే మార్పు కావాలి వికే గారు. ఈ ఆటవిక పాలనకి అంతం చెప్పాలి, ఈ సైకో పాలనకి ముగింపు పలకాలి. ఎంతమందిని పట్టణ పెట్టుకుంటారు సార్? నిన్నగాక మొన్న విజయనగరంలో ఒక పంచాయతీరాజ్ ఇంజనీర్ వల్లూరి రామకృష్ణ ఆయన ఆఫీసులోనే ఊరేసుకుని చచ్చిపోయాడు. పంచాయతీరాజ్ ఇంజనీర్ రాజాంలో. దేనికి అంటే 10,000 సిమెంట్ బస్తాలు వైసీపీ నాయకులు దొంగలించుకుని తీసుకెళ్లిపోయారు. అరే బాబు, ఏంట్రా ఈ బస్తాలు తీసుకెళ్లిపోవటం ఏంటి? దానికి డబ్బులు ఎవడు కడతాడంటే అతన్ని కొట్టినంత పని చేస్తే ఆఫీసులోనే ఉరేసుకుని చచ్చిపోయాడు సార్ ఒక పంచాయతీరాజ్ ఇంజనీరు. ఇంకా ప్రజలకి ఎక్కడ భద్రత ఉంది సార్? రైతు భరోసా కేంద్రాలు అడుక్కు తినడానికి దేనికి రైతు భరోసా కేంద్రాలు? దానిలో ఉన్నటువంటి ఎరువుల్ని ఇవాళ దోపిడీ చేస్తా ఉన్నారు. ఆ రకంగా బాపట్ల జిల్లాలో చావలి రైతు భరోసా కేంద్రంలో ఎరువుల బస్తాలన్నీ వైసీపీ వాళ్ళు దొంగిలించుకుని తీసుకెళ్లిపోతే దానికి సమాధానం చెప్పలేక పూజిత అనేటటువంటి ఒక ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంది సార్. దానికి ఎవరు సమాధానం చెప్తారు? అదేవిధంగా తిరుపతి జిల్లాలో శ్రీలక్ష్మి అనేటటువంటి ఒక ఆడబిడ్డ రైతు భరోసా కేంద్రంలో అక్కడ కూడా ఇదే రకంగా ఎరువుల బస్తాలు తీసుకెళ్లిపోతే పటేల్ గారు మీరు ఈ రకంగా ప్రతిరోజు ఏంటి సార్ ఈ వార్తలు? కరెక్ట్, మీరు అనేది కరెక్ట్. ఇట్లా చెప్పుకుంటూ పోతే అది కాబట్టి ఇవాళ ఒకటే సార్, కాదు ఒక్క నిమిషం వికే గారు, ఈ డిబేట్ చూస్తున్నటువంటి వారు ఎవరికైనా సరే మీకు భద్రత ఉంది అన్న ఫీలింగ్ ఎవరికైనా ఉందా? అటువంటి భావన ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా? మిమ్మల్ని ఆపడం కోసం కాదు పటాబ్ గారు, నేను మధ్యలో ఇంటరప్ట్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఆ ఘటనలన్నీ మనం లెక్క పెడితే ఒక 5 సంవత్సరాలు పట్టుద్ది మళ్ళీ చెప్పడానికే. అందుకే నేను నా ఇంట్రడక్షన్ దీంట్లోనే చెప్పాను, రాష్ట్రం మొత్తం భయం గుప్పిట్లో బతుకుతోంది. ఇది చరిత్రలో అంటే ప్రజాస్వామ్య భారతదేశ చరిత్రలో ఇలాంటి స్టేటు ఇలాంటి టర్మ్ ఇంకొకటి లేదేమో, ఈ రకమైన భయం గుప్పిట్లో బతకడం. ఎప్పుడో అనేవాళ్ళు బీహార్ ఆ టైంలో బీహార్లో ఉండేది ఒక 20-30 ఏళ్ల క్రితం అనేవాళ్ళు, మనకు తెలియదు అది. అంటే మీరు అనేది ఏంటంటే ఇవన్నీ ఎలక్షన్ ఇష్యూస్ అవుతాయా కాదా అనేది నేను అనేది అది. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు బిక్కుమంటూ. సార్ భయం కోసం మార్పుకు, భయం నుంచి బయటపడడం కోసం రేపు జరగబోయేటటువంటి ఎన్నికలలో ఇవాళ ఈ అంశం ప్రధానమైనటువంటి అంశంగా మారబోతోంది. ఇవాళ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది భద్రత, మనశ్శాంతి కోరుకుంటా ఉన్నారు సార్. ఎవరు కూడా సరిగ్గా నిద్రపోలేనటువంటి పరిస్థితి. ఎవడొచ్చి ఎవడింటిది ఇల్లు తలుపులు బద్దలు కొడతాడో తెలియదు, ఎవడొచ్చి ఎవడ ఆస్తిని కబ్జా చేస్తారో తెలియదు. ఇవాళ మన పిల్లల్ని రోడ్ల మీదకి పంపిస్తే వాళ్ళు క్షేమంగా వెనక్కి తిరిగి వస్తారో లేదో తెలియదు. ఎటు చూసినా గంజాయి ముఠా, డ్రగ్స్ ముఠాలు, ఆఖరికి సాక్షాత్తు పోలీసులు వెళ్ళి గంజాయి అమ్ముతూ ఉన్నారు హైదరాబాద్ లో. సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఇవాళ అందుకనే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పౌరుడికి, ఏ కుటుంబానికి కూడా మనశ్శాంతి లేదు, భద్రత లేదు. వాళ్ళందరూ కూడా ఈ సైకో పాలనని ముందు గద్దె దింపి
గతంలో Right. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గానీ అదే అంతకు ముందు గద్దె రోసయ్య గారు కానీ దింపాలని- కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరున్నా కూడా గద్దె దింపాలని మిగతా ప్రజలు ఇష్యూస్ కోరుకు- ఏమున్నా Yeah. సార్ మిగతా ఇష్యూస్ ఎన్నున్నా సరే కొద్దిగా సెక్యూరిటీ ఫోన్లే అరే ఇది ఆట మరీ ఇంత బరితెగింపు ఉండదు, ఏదో పోలీసులు కొద్దిగా మనకి సెక్యూర్ చేస్తారనో లేదంటే లా అండ్ ఆర్డర్ కొద్దిగా Yeah. ఉందనే ఫీలింగ్ కొద్దిగానే ఉండేది. ఇవాళ అది లేదు కదా, అసలు అవును. కాకి యూనిఫారాలు అంటే లెక్కే లేదు, ఇవాళ డీజీపీ అంటేనే లెక్కలేదు ఇవాళ. ఆయన కాబట్టి దాని- ఖచ్చితంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఇది కాదండి, ఎంతో ఒక కాకి- ప్రధాన అంశం కాబోతోంది. కాకి యూనిఫామ్ అంటే లెక్కలేదు కొంతమందికి అధికార పార్టీ నాయకులకు అనే విషయం కాకి యూనిఫామ్ కూడా తెలిసి కూడా భరిస్తున్నారు. మరి ఇష్టమే భరిస్తున్నారో కష్టంగా భరిస్తున్నారో తెలియదులే. రైట్, బాబ్జీ గారు నమస్కారం అండి. నమస్కారం. బాబ్జీ గారు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, లేకపోతే అమ్మో ఇంకోసారి ఈయన గారే వస్తే మనం ఈ రాష్ట్రంలో ఉండలేము, ఇలాంటి మాటలు చాలా మంది మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కలిసినప్పుడు మీకు ఇంకెక్కువ వినపడుతూ ఉండుంటాయి ఈ మాటలు. ఎందుకని ఆ రకమైన సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? వస్తుంది కాదు, వచ్చింది ఆల్రెడీ. బై వికే గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అంటే గొప్ప అంశం మనం ఈరోజు చర్చించుకుంటున్న అంశం. ఎందుకంటే ప్రజలు 100% మన పట్టాభి గారు చెప్పినట్టు భయంతో కాదు భద్రతతో జీవించాలని చెప్పి అనుకుంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఇటువంటి సందర్భాలని ప్రజలు ఎవరు చూడలేదు. మనం చూసిన రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక వర్గం ప్రజలు ఇబ్బంది పడేవారు. ఉదాహరణకి వ్యాపారస్తులు కానీ, లేకపోతే కార్మికులు కానీ, లేకపోతే కర్షకులు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, ఎవరో ఒక వర్గమే ఇబ్బంది పడేది ఒకసారి. కానీ భారతదేశ రాజకీయ చరిత్రలో అన్ని శాఖలు, అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాలు అనేక రకాల ఇబ్బంది పడుతున్నటువంటి రాజకీయాలు రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. నిన్నను కొటియా వెళ్ళాను. మీకు తెలుసు, పెద్దలందరికీ ప్యానెల్లో నాకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో కొటియాతో పాటుగా మనకి 5 పంచాయతీలు 21 గ్రామాలు ఉన్నాయి. నేను చాలా సందర్భాల్లో ఆ కొటియా కోసం గొడవ చేశాను. మందా కాదా, కొటియా భూములు వదిలేస్తారా, అక్కడ నిక్షిప్తమైన ఖనిజ సంపద ఉంది, దాన్ని దోపిడీ చేస్తారా అని చెప్పని ముఖ్యమంత్రి గారు 2021 నవంబర్ 9వ తారీఖున నవీన్ పట్నాయక్ గారిని కలిశారు. కలిసిన తర్వాత ఏం జరిగిందో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఈ రోజుకి వచ్చి తెలియదు. కానీ నేను 2021కి ముందు ఇప్పుడు ఎవరైతే కూర్మనాథ్ అని చెప్పి జాయింట్ కలెక్టర్ నిన్నటి వరకు నెల్లూరులో చేశారు, ఆయన ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా వెళ్ళారు. ఆయన పిఓ ఐటీడీగా ఉండేవారు పార్తీపురం. నేను గొడవ చేస్తే, ఇప్పుడు డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు నేను కలిపి గొడవ చేస్తే ముఖ్యమంత్రి గారి హోర్డింగ్లన్నీ కొటియా పంచాయతీల్లో వాళ్ళతో పాటు, అంటే ఒరిస్సా హోర్డింగ్స్ తో పాటు మనవి పెట్టించారు. నేనే దానికి సాక్ష్యం. అట్లాగే దూరుభద్ర, గంజాయి భద్ర, ఎగువసెంబి, దిగువసెంబి, సారిక, నేరేళ్ల వలస, దోలియాంబ, ఈ గ్రామాల్లో కూడా ఆ గ్రామాల చిత్రపటాలతో పాటు పేర్లు పెట్టిస్తే ఈరోజు 2024 ముఖ్యమంత్రి గారి హోర్డింగ్లు లేవు అక్కడ, ఈ గ్రామాల తాలూకా పేర్లు లేవు అక్కడ. నిన్న నేను వెళ్ళేటప్పటికి పొట్టంగి కలెక్టర్ కొటియాలో వచ్చి మీటింగ్ పెడితే కనీసం ఒక తెలుగు బోర్డు లేదు, తెలుగు అంగన్వాడీలు లేవు. సాక్షాత్తు ఒక అంగన్వాడీని తిరగొట్టేసినా సరే మన ప్రభుత్వం నుంచి యాక్షన్ లేదు. ఇది పరిపాలన ఈ రాష్ట్రంలో. అంటే మీరు ఈ ఖనిజ సంపదని ఒరిస్సాకి ఇచ్చేసారా, దారాదత్తం చేశారా లేకపోతే లేదా అని మీరు పొరపాటు పడ్డారు బాబ్జీ గారు. గ్రామాలు ఇచ్చుంటారు, ఖనిజం తీసుకుని ఉంటారు, అంతే. అదే లాస్ట్ కి ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి కేంద్ర విద్యాశాఖ మంత్రి గో ఆంధ్ర పోలీస్ గో బ్యాక్ అని అరిశాడు అక్కడ. ఎందుకు? ఒరిస్సా ఉత్కల్ దివాస్ రోజు అదే పెద్ద మనిషిని మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలంతా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఇక్కడ విజయనగరం జిల్లా మెంటాడ దగ్గర గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనగా ఆయనకి రెడ్ కార్పెట్ పరిచి పెద్ద సన్మానం చేశారు. నేను నిన్న గిరిజన ప్రాంతంలోకి వెళ్తే గిరిజనులు చెప్తున్నారు ఈ గవర్నమెంట్ ఎప్పుడు పోతుంది బాబు అని. నాకు ఆశ్చర్యం వేసింది. వాళ్ళు 2 చోట్ల ఒరిస్సాలోని మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు పథకాలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. యాక్చువల్ గా ఒరిస్సా గవర్నమెంట్ ఇస్తున్నది ఏంటంటే అమ్మఒడి కానీ 500 రూపాయలే, మనం ఇస్తుంది ఇక్కడ 3000 రూపాయలు. మరి మీకు 500 కన్నా 3000 రూపాయలు ఇస్తున్నారు కదా, మీకు సౌకర్యాలు ఉన్నాయి కదా అని అంటే వాళ్ళు చెప్పింది ఒకటే మాట, మాకు భద్రత లేదు, మేము తల ఎత్తుకు తిరుగుదామనే గౌరవం లేదు, మాకు అండగా పోలీసులు లేరు, మాకు అండగా రెవెన్యూ యంత్రాంగం లేదు, మాకు అండగా ఒక జాయింట్ కలెక్టర్ లేడు, పిఓ లేడు, కలెక్టర్ లేడని చెప్తున్నారు. అంటే గిరిజనులు పిల్లవాళ్ళు లేదంతా. ఈ కుర్రాళ్ళు యూత్ తో మాట్లాడాక నేను ఆశ్చర్యపోయాను వికే గారు.
ఇప్పుడు మన చర్చిలో కూడా అదే జరుగుతూ ఉంది. ఒక మహిళా సంఘాలు అసంతృప్తితో ఉన్నారు, ఉద్యోగస్తులు అసంతృప్తితో ఉన్నారు, కార్మికులు అసంతృప్తితో ఉన్నారు, వ్యాపార రంగాలు అసంతృప్తితో ఉన్నాయి. మీరు మిగతా చిన్న చిన్న ఇప్పుడు నిర్మాణ రంగం అయితే ఆశ్చర్యం. ఈ రోజు నేను వైఎస్ఆర్సీపీ ఒక శాసనసభ్యుడి తాలూకా రైట్ ఫాలోవర్ ఉదయాన్నే కలిస్తే ఆ కుర్రోడు చెప్పిన మాట వింటే ఆశ్చర్యపోతారు మీరు. ఆ అబ్బాయి చెప్పాడు 500 బిల్డింగ్లు విజయనగరం చుట్టుపక్కల అవుటర్ లో 500 రియల్ ఎస్టేట్లు కట్టినటువంటి ఈ నిర్మాణ రంగం బిల్డింగ్లు అమ్ముడు పోక లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, వీళ్ళు ఎందుకు వేస్తారండి మా పార్టీకి అని అన్నాడు. అంటే ఆ అబ్బాయికి కూడా తెలుసు ఇలాంటి చాలా క్లిష్టమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అయితే ఇక్కడ కొన్ని నిజాయితీగా మనం మాట్లాడుకోవాలి. బాలకోటి గారు కానీ లేకపోతే మీరు కానీ మా పట్టాబ్ గారు కానీ అనుకున్న స్థాయిలో ఇంకా ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు అండగా ఉండే పరిస్థితి లేదు. అప్పుడే చాలా మంది ఈ ప్రభుత్వం పోతది, మాకు పోర్ట్ఫోలియోలు వచ్చేస్తాయి అన్న దగ్గర ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్రంలో ఇంకా భరోసా కావాలి, ఇంకా ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు అండగా ఉండాలి, మేము ఉన్నామని ఉండాలి. ఎందుకు అంటే ఎవరో చెన్నైలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంటే ఇక్కడ ఓటు తీశారు. తల్లిదండ్రులు అడుగుతున్నారు ఈరోజు, మా పిల్లోడు ఎక్కడే కదా పుట్టాడు, ఇక్కడికి వస్తాడు కదా, ఓటు ఎందుకు తీసేస్తారంటే దానికి సమాధానం బిఎల్ వాళ్ళు చెప్పలేదు, ఏఎల్ వాళ్ళు చెప్పలేదు, ఆర్డీఓ చెప్పరు, అలాగే మీకు ఎంఆర్ఓ చెప్పరు. ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే ఇప్పుడు చనిపోయినటువంటి తహసీల్దార్ విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. అంటే ఈ ఎలక్షన్ దృష్ట్యా ఆయన విశాఖపట్నం చిన్నగదిలి ఆయన తాలూకా ప్లేస్మెంట్, అక్కడ నుంచి ఎన్నికల దృష్ట్యా విజయనగరం జిల్లా బొండపల్లి వచ్చారు. దురదృష్టం ఆయన మరణించిన తీరును ఇప్పుడు పట్టాభి గారి వివరాలతో చెప్పారు. రక్తం ఉడిగిపోయినట్టున్నారు రెవెన్యూ యంత్రాంగం అంతా. ఎందుకు? రేపు ప్రభుత్వం చెప్పిన పనులు చేయాలనుకుంటే వాళ్ళకి సెక్యూరిటీ లేకపోతే, వాళ్ళ మాట ఎవరు వినకపోతే, వాళ్ళకి ఎవరు భరోసా ఇవ్వకపోతే అప్పుడు సిద్ధం అంటే ఎవరికి సిద్ధం? ప్రాణాలు పోవడానికి సిద్ధమా? లేకపోతే పక్కవాడు పొడి చేస్తుంటే చూస్తూ ఉండడానికి సిద్ధమా? లేకపోతే ముఖ్యమంత్రి గారు గావుకి ఆకలేసి మీరు సిద్ధమా అని చెప్పి జనాన్ని తరలించడానికి సిద్ధమా? ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది కాదు. ముఖ్యమంత్రి గారు నిజాయితీగా నేను పనిచేశాను, 49 సార్లు బటన్ నొక్కాను, లేకపోతే 50 సార్లు బటన్ నొక్కాను అంటే మీరు బటన్ నొక్కిన ఏ వర్గం కూడా పూర్తిగా సాటిస్ఫాక్షన్ గా ఈ రాష్ట్రంలో లేదు. అందరూ తీసుకున్న వాళ్ళు, తీసుకోలేని వాళ్ళు అందరూ గ్రామీణ ప్రాంతాల్లో తిడుతున్నారు. ఎందుకు వీళ్ళకి ఇస్తున్నారు, ఎందుకు వాళ్ళకి ఇస్తున్నారు? నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వాల్సిందే. ఉదాహరణకు మనం ఉపాధి హామీ పథకాన్నే తీసుకుందాం. మనం చాలా మంది వృధా అని చెబుతారు, కానీ దాని అవసరం ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళకి ఆ ఉపాధి హామీ పథకం అవసరమే. కానీ మీరు అవసరం ఉన్న వాళ్ళని లెక్కేయకుండా అనవసరం ఉన్న వాళ్ళ సంఖ్య పెంచి పెరిగిన తర్వాత అది ఉపాధి హామీ పథకం వృధా హామీ పథకం అయ్యింది. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సంక్షోభ పథకాలుగా రాష్ట్రానికి మారడంతో పాటుగా ప్రజా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా విచ్ఛిన్నం చేశారు. ఆయన చేస్తున్నది మూడు వ్యాపారాలు. ఒకటి మద్యం వ్యాపారం పర్ఫెక్ట్ గా చేశారు. 2 ప్రజల మీద విద్యుత్ సర్ఛార్జీలతో పేరుతేనా ఎప్పుడు రేపు మార్చి నుంచి అంటే రేపు మార్చి వస్తే 1 year సర్ఛార్జీలు కానీ లేకపోతే FFPCA 1, 2 అని పేరు కానీ ఈ రోజు కంటిన్యూ అవుతుంటే చలనం లేకుండా జనం ఉన్నారు. తిరుగుబాటు లేదు, అక్కడ మాట్లాడడానికి లేదు. ఎందుకంటే నేను హరిశ్చంద్ర పద్యంలో ఒక మంచి మాట ఉంది, ఎన్నాళ్ళి చలనంబు లేని సైనంబు. జనాన్ని ఆ స్థితికి తీసుకొచ్చారు. ఎక్కడ వాతలు పెట్టినా, ఎక్కడ కోతలు కోసినా జనం ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నారు, బిక్కుమని. ఎన్నాళ్ళు రాముడా దేవుడా ఇప్పుడుతోటి ఈ పీడ వెరగడవుతుందని. కానీ దీనికి భరోసా ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి సమాజాన్ని మనం సృష్టించడంలో ఇంకా చాలా లోటుపాటు ఉంది. అది క్లియర్ గా చాలా లోటుపాట్లు ఉన్నాయి. చాలా గట్టి సంకల్పం కూడా కావాలి దానికి. ఏదో పైపైన అనుకుందాం, ప్రజలు ఎలాగో సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలు ఎలాగో సిద్ధంగా ఉన్నారు వచ్చేదానికి లేదు. సో నేను అదే యాక్చువల్ గా తీసుకోవాలి, నెక్స్ట్ స్టెప్ తీసుకుంటానులే. కానీ కిరణ్ రాయల్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. కిరణ్ రాయల్ గారు, మీ కార్యకర్తలు ఎలా ఉన్నారు? టీడీపీ కార్యకర్తలు ఎలా ఉన్నారు? లేకపోతే లోక్సత్తా కార్యకర్తలు ఎలా ఉన్నారు? ఇది కాదు కావాల్సింది. అది ఎలాగూ ఉంటారు. మీ పార్టీ కార్యకర్తలు మీరు రావాలని కోరుకుంటారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళు రావాలని కోరుకుంటారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇట్ ఈజ్ ఫ్యాక్ట్. ఇది చాలా క్లియర్గా కనపడతా ఉంది. అయితే ఎందుకు మార్పు కోరుకుంటున్నారో కూడా ఇప్పటి వరకు మనం చూసాం. చెప్పారు పెద్దలు, మిగతా ప్యానలిస్టులు చెప్పారు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు ఏంటి అనేది చెప్పొచ్చు. మీరు కూడా చెప్పొచ్చు కొన్ని కారణాలు, ప్రజలు కోరుకోవడం గల కారణం ఏంటి. కానీ ఆ మార్పు కోరుకునే మార్పుని అందించే మార్గాలకు సిద్ధంగా ఉన్నారా రాజకీయ పార్టీలు అనేది ఇప్పుడు పెద్ద చర్చ. సార్ నమస్కారం. మీకు నమస్తే. నమస్కారం సార్. సార్ మీరు చెప్పండి నాకు
కార్యకర్తలు మేము రావాలని కోరుకుంటారు. వాస్తవం అది ఒక జనసేన వాళ్ళు జనసేన రావాలని, లోక్సత్తా వాళ్ళు లోక్సత్తా రావాలని, టీడీపీ వాళ్ళు రావాలని ఎవరి కార్యకర్తలు కోరుకుంటారు. కానీ ఇప్పుడు అందరూ ఒకటే కోరుకుంటున్నారు, జగన్ పోవాలని. ఫస్ట్ మేము రావడం పక్కన పెట్టండి, ఫస్ట్ జగన్ పోతే మేమందరూ వస్తాం. అది ఫ్యాక్ట్. 100% డౌట్ లేదు. అందరూ కోరుకునేది మేము రావాలని ఒకప్పట్లో ఉండేది. ఇప్పుడు అందరూ కలిసి ముందు జగన్ పోవాలి, తర్వాత మనం రావాలి. ఇది కాన్సెప్ట్. ఎలా అంటే ఈరోజు మనం సభ చూసాను ఇందాక వసూస కారులో జగన్మోహన్ రెడ్డి గారు గందుల సభలో ఈరోజు ఆయన నాకు ఒక సన్నివేశం గుర్తొచ్చేసారు. అందరూ ఇక్కడ కాంతారా సినిమా చూసుకుంటారు, మీరు అందరూ ఐడియా ఉంది సార్ కాంతారా అనేసి. ఇందాక బాలకోట గారు చూపించాడు ఇక్కడ ఓ నరిసి దాంట్లో ఓ నడుస్తాడు. అనుకున్నాం. అంటే ఆ గెటప్ అక్కడ సేమ్ జగన్మోహన్ అలానే కనిపించారు నాకు. ఏమంటే డ్రెస్ చేంజ్ అంతే, ఆయన డ్రెస్ వేసుకుంటాడు, డ్రెస్ వేసుకోండి సేమ్ అంతే. అసలు ఎక్కడైనా రాష్ట్రంలో వీళ్ళు ఇచ్చిన పథకాలు కానీ 95.5% పథకాలు అమలు చేశాను అని చెప్పినప్పుడు, అలాగే ఏదైతే నా మీద ప్రేమ ఉంది 175 వరకు ఆశ ఉండాలి సార్. అధికారం రావాలని కోరుకుంటారు. 175 కావాలనుకుంటే ఎంత ఆశాస్పదం అంటే మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరు, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు గెలవకూడదు అనమాట, వాళ్ళు కూడా ఓడిపోతారేమో. ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ చెల్లి ఓడిపోతారు కొన్ని. ఇంకా 175 కావాలంటే 175కి 175 రావాలి, 25 ఎంపీలు రావాలి. అది ఓవర్ వచ్చుచ్చాము సార్. అది ప్రజలు నవ్వుకుంటున్నారు. అది ఏదైనా మాట్లాడాలి, ఇచ్చిన పథకాలు మీకు నచ్చినాయా మీరు ఓట్లేయండి అడతారు, కానీ మొత్తం నాకేయండి, నాకు మించినోడు లేడు, మళ్ళీ నేనే రావాలి, మళ్ళీ మిమ్మల్ని సర్వనాశనం చేస్తాను, మిమ్మల్ని ఇంట్లో నుంచి నా బయట చంపించేస్తాను అని చెప్పి సార్. ఎవరైనా ప్రేమ ఉంటే ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టారు సార్. మేమందరం సొంత బస్సులు వేసుకొని, సొంత డబ్బులు వేసుకొని, సొంతంగా ఎక్కడెక్కడి నుంచి వస్తారు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ఎక్కడి నుంచి వస్తారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, మనం మీకు ఎగ్జాంపుల్ ఫోటో చూపిస్తాం సార్. ఈరోజు జందూరు సభలో 120కి పైగా స్కూల్ బస్సు. అవునవును, అది నోన్ ఫ్యాక్ట్ కదా. మనం చూస్తున్నాం కదా. స్కూల్ బస్సుల్లో ఎవరు వస్తారు సార్? ఇప్పుడు నిజంగా ప్రజలు రావాలంటే ప్రజలు వస్తారు, బండ్లలోనో, ఆటోలోనో, ఎద్దుల బండ్లలోనో, ట్రాక్టర్లోనో, ఎద్దుల లేవు అనుకోండి, ఇప్పుడు ట్రాక్టర్లోనో ఏదో ఒక రకంగా వచ్చేవాళ్ళు. అక్కడ అంత ఫెసిలిటీ మంచి రోడ్ వేసుకొని స్కూల్ బస్సులు పెట్టి స్కూల్ బస్సులో జనం తరలిస్తున్నామంటే ఆ జనం అంతా ఎవరు? చూసాం వీడియోలో 2000 డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 1500 డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈయన పథకాలు తీసుకొని ఒకవేళ రాకపోతే పథకాలు తీసేస్తాం, పింఛన్లు తీసేస్తాం అని బెదిరించారు. వాళ్ళందరూ నువ్వు తోలుకొని జనం వచ్చాక 10 సెట్లు కాలు వస్తుంది సార్, ఆల్రెడీ సెటప్ అంటే హెలికాప్టర్ వస్తాడు, కూర్చి దిగుతాడు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి నీ పథకాలు ఏమైనాయి, నువ్వు పెట్టుకున్న హోమ్స్ ఏమైనాయి, మీరు జరిగే సేవా కార్యక్రమాలు ఏమైనాయి? 66 లక్షల మంది ఏదో పథకాలు పొందారంట, ఈ పింఛన్లు ఇచ్చారంట, ఇల్లులు ఇచ్చారంట, ఏమైనాయి ఇవన్నీ చెప్పుకోవడానికినా? నిజంగా తీసుకుంటే ప్రజలకు విశ్వాసం ఉంటుందిగా, ఒకటి కాకుండా ఒకటి విశ్వాసం ఉంటుంది. అది ఇల్లు ఇచ్చారా జగన్ బిడ్డ, ఈ బిడ్డలు ఇచ్చాడే అని ఈరోజు ఆయన చెప్పింది. ఈ బిడ్డ ఇచ్చాడు, ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం, ఈ బిడ్డ ఇచ్చాడు, ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం, ఈ బిడ్డ ఇచ్చాడు, ఇలాగ చెప్పినారు సార్. ఎన్నిసార్లు చెప్తారు సార్? అన్ని కలిపి నేను ఇచ్చాడే పోలేదా? ప్రతి ఒక్కటి చెప్పాలైనా, ప్రతి ఒక్కటి బిల్లు అంటే ఆ రేంజ్కి ఆయన ఫ్రస్ట్రేషన్ గెలిపారు పూర్తిగా. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగాలేదు. రాష్ట్రంలో ఓడిపోతున్నాం. ఎప్పుడైతే జనసేన టీడీపీ కలయిక కన్ఫామ్ అయిందో ఆ రోజుతోనే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, వాళ్ళకి తెలుసు. అందుకే ఇప్పుడు ఆయన నన్ను గెలిపించి అడగట్లేదు. 170 నాకే చేశాను, 20 నాకే చేశాను, ఎవరు వద్దు ఎవరికి తీర్చారు. ఇవన్నీ ప్రజలు నవ్వుకుంటున్నారు సార్. ఇవన్నీ కూడా రేపు కడప జిల్లాలో 10 స్థానాల్లో 8 స్థానాలు ఓడిపోతున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితులు ఐపాక్ సర్వే ఉంది, అన్నీ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో మీరు ఇచ్చిన పథకాలు ఎవరికి, మీరు ఇచ్చిన డబ్బులు ఎవరికి వెళ్ళాయి? ఈరోజు ఇందాక చూసినట్టు ఒక ఎంఆర్ఓ గారి మర్డర్ హత్య. రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉంది సార్? దళితులకు రక్షణ లేదు, 2-3 సామాజిక వర్గాల రక్షణ లేవు, అధికారులకు రక్షణ లేవు, పోలీసులకు రక్షణ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని నాకే కావాలని ప్రభుత్వం కోరుకోవడం కరెక్ట్ కాదు. ఒకటే చెప్తున్నాం, ప్రజల్లో అయితే మార్పు వచ్చింది. అందరూ ఏమనుకుంటారంటే మేము అధికారం రావడం కన్నా జగన్మోహన్ రెడ్డిని పంపించిస్తే తర్వాత అధికారం చూస్తున్నాం అనే ఆలోచనలో ప్రజలు రోజు రోజుకి ఎందుకు అలా వచ్చారంటే ఇక్కడున్న పరిస్థితులు, భయభ్రాంతులతో రాత్రిలో పడుకున్న పరిస్థితి. ఇప్పుడు పడుకుంటే పొద్దున్న లేచే లోపల ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఏం చేయబోతున్నాడు, మన సైట్లు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, మన ఇంటి గోడ కొట్టి రకరకాలుగా ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా జరగకూడదు. ప్రజలు, రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే జనసేన టీడీపీ ఏదైతే రాష్ట్రం కోసం వస్తుందో ఓటేయాలి, ఖచ్చితంగా మంచి పరిమాణం రావాలి. ఎందుకు చెప్తానంటే సార్, మా లాంటి యువత రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉండాలి.
ఎందుకంటే చాలా ప్రశ్నించే అవకాశాలు చాలా ఉన్నాయి. రేపు మళ్ళీ ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి నాకు 175 కావాలని చెప్పు ప్రజలు మోసమే కానీ 170 నీకు సగం ఇచ్చినా కూడా సరే ఇక్కడ ప్రజలకి కష్టాలు వస్తే పట్టించుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ఓటర్ల విషయము. మీరు డబ్బు కాసపడి 50,000 ఇంటికి ఓటు తీసుకున్నా రేపు మీ కొడుక్కో మీ కూతురుకో మీ ఇంట్లో సమస్య వస్తే మీరు పోలీస్ స్టేషన్ పోయినా న్యాయం జరగదు. అప్పుడప్పుడు మీకు ఎన్ని వేలు ఇచ్చినా వేస్ట్. కాబట్టి నిజమైన పరిపాలన ఓటు వేస్తారు. రైట్ కిరణ్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మీరు చెప్పిన దాంట్లోనే మేము రావడం తర్వాత మా పార్టీ రావడం తర్వాత అధికారంలోకి, అది తర్వాత ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలనే దాని మీదనే పార్టీల కార్యకర్తలు కూడా చాలా సీరియస్గా ఉన్నారు అని చెప్పి మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. అయితే అది ఎంతవరకు ఆచరణలో అమలవుతోంది అనేది కూడా ఒక లాస్ట్ స్పెల్లో కొంచెం స్పీడ్గా మనం మాట్లాడుకుంటే విక్రమ్ గారు, ఇప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ మార్పునైతే కోరుకుంటున్నారో ఆ మార్పును తెచ్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రజలు సిద్ధంగా ఉన్న ప్రజల్ని మార్చడానికి లేకపోతే ఏమరపాటుకు గురి చేయడానికి, వాళ్ళతో మైండ్ గేమ్ ఆడడానికో మభ్యపెట్టడానికో చాలా రకాల మార్గాలు ఉంటాయి రాజకీయాలు. మీకు తెలియదు ఉంది, చాలా రకాల మార్గాలు ఉన్నాయి. బహుశా ఆయన నమ్ముకున్నట్టున్నాడు, ఆయన వాటిని నమ్ముకున్నట్టున్నాడు. వాళ్ళు మనం చూస్తే ఆ జనాన్ని తీసుకెళ్ళిన తీరు కానీ లేకపోతే చాలా ఉన్నాయిలేండి, ఇక చెప్పుకుంటే టైం సరిపోదు. కానీ అంటే ఇవేమన్నా ప్రభావం చూపుతాయా ప్రజలు, లేకపోతే ఇవేమి పట్టించకుండా ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిపోయారా? నో, వీ హ్యావ్ టు చేంజ్ దిస్ గవర్నమెంట్ అని. ఇది మీరు చాలా చాలా కీలకమైనటువంటి ప్రశ్న వేశారండి. అది అన్ని పార్టీలు ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఎంతవరకు మనం ఈ ఇష్యూస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాము, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఇందాక సభలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, నేను డబ్బులు ఇచ్చాను, మీ అందరికీ డబ్బులు ఇస్తున్నాను అని ఒక ప్రచారం చేస్తున్నాడు. ఇంకో ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవన్నీ తీసేస్తారు, అది తీసుకెళ్తున్నాడు అనేది ఒకటి చేస్తున్నారు. అదేవిధంగా పెత్తందారులు, అదేవిధంగా మేము సామాజిక న్యాయం చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని కూడా తీసుకెళ్తున్నాడు. ఆయన దృష్టిలో సామాజిక న్యాయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆల్రెడీ సిట్టింగ్స్ని కొంతమందిని తీసేసి ఎవరినో తీసుకొచ్చి అక్కడికి తీసుకురావటం, ఇవన్నీ కూడా సామాజిక న్యాయంగా చెప్పుకుంటున్నాడు. ఆయన అనుకుంటూ జనానికి అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ అంశాలని ఏ విధంగా డిమాలిష్ చేయాలి అనేది ఈ ప్రధాన పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటి వరకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఈ కోడికత్తి సీను ఇష్యూలో అందరినీ కలుపుకొని తెలుగుదేశం వాళ్ళు వెళ్ళటం, గవర్నర్ అది హైలైట్ చేయటం. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా నేను గమనించింది, ప్రధాన పార్టీలతో పాటు ముఖ్యంగా పత్రికలు చేస్తున్నటువంటి సర్వీస్ అంతా ఇంత కాదండి. అంటే మనకి 5 ఏళ్ల నుంచి జరుగుతున్నది అసలు నిజానికి చెప్పాలంటే. ఇప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ది ప్రధాన ప్రతిపక్షాలకి నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను ఉటంకిస్తున్నారు ఎక్కువగా, ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది అనేది. సరే, అది తప్పేం కాదు, అది ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అది సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బట్ అట్ ది సేమ్ టైం పార్టీలు కూడా చాలా ప్రొయాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉందండి. అంటే ఒక్క తెలుగుదేశం వల్లే కాదు, తెలుగుదేశం అన్ని పార్టీలను కలుపుకెళ్ళాలి, అన్ని పార్టీలు కూడా తెలుగుదేశంతో పాటు ఉండాలి. ఉండి నిజంగా ఆయన్ని దించాలి అనేటువంటిది ప్రజల్లో ఉన్నది. అంటే ప్రజల భావన, వాళ్ళ అభిప్రాయం వ్యక్తీకరణ కాకుండా ఎన్నికలలో ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తున్నాం దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా. అంటే ప్రజలు భావిస్తున్నట్టుగా అక్కడ జరగట్లేదు. కారణాలు ఏమైనా కావచ్చు, అంటే ట్యాంపరింగ్ చేస్తున్నారా, ఆ వ్యక్తీకరణ అనేది ఆంధ్రప్రదేశ్లో కనుక జరగకపోతే మీరు అన్నట్టుగా అది పెద్ద డిస్సర్వీస్ అవుతుంది చాలా. అది ఇవాళ అన్ని పార్టీలు కూడా, ఇవాళ బాబ్జీ గారు చెప్పిన దాంతో నేను కూడా ఏకీభవిస్తాను. ఇంకా జరగాలి. ఈ 2 నెలలు అసలు నిద్రాహారాలు మాని పూర్తిగా ఫోకస్డ్గా ఇష్యూస్ని వాళ్ళు అనే దాని మీద డిమాలిష్ చేసి, అంటే ఆ వాదనని డిమాలిష్ చేయాలండి. ఎందుకంటే వాళ్ళు సంక్షేమాన్ని ఎత్తేస్తారు. నేను ఇందాక చూసినట్లయితే ఉండవల్లి గారు కూడా అంటున్నాడు, చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నాడు, చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు ఎత్తేస్తారని ప్రజల్లో ఉంది అని అంటున్నాడు ఆయన. ఎందుకు ఎత్తేస్తారు, ఎక్కడ ఎత్తేసారు అనే దాని మీద అది అటువంటి వాళ్ళతో చెప్పిస్తున్నారు. జగన్ వచ్చినాక ఎన్ని చట్టాలు ఎత్తేసాడు, ఎన్ని ఎస్సీ ఎస్టీల పథకాలు ఎత్తేసాడు అది చెప్పకుండా ఇవాళ ఇటువంటి వాదనని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వాళ్ళు ఏంటంటే చాలా వ్యూహాత్మకంగా ఉంది. అంటే నిజానికి కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ఎంత చేటు చేస్తున్నాడో
కొంతమంది మేధావులు అంతకంటే చెడు చేస్తారు, అదే అందులో డౌటే లేదు. అందువల్ల వాళ్ళతో డౌటే లేదు. మాట్లాడిస్తున్నారు. మాట్లాడించిన దాన్ని ఈ వాదనను కనుక బలంగా తీసుకెళ్ళకపోతే మీరు అన్నట్టుగా మనం ఊరికే వాళ్ళు ఓడిపోతారు కాబట్టి మనం అధికారంలోకి వస్తామని కాకుండా యూ హ్యావ్ టు లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. కరెక్ట్. ప్రతి అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి చిన్న అంశాన్ని కూడా వదలకూడదు, ఇక్కడ రిస్క్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. రైట్. బాలకోటే గారు, ప్రజలు భద్రత అనేది మనం మాట్లాడుకున్నాం ఇందాక. గన్ కంటే ముందు జగన్ వస్తాడు అన్నారు, కానీ ఇప్పుడు జగనే గన్ను ముందు పంపించేసి ఆయన రాకుండా ఇంట్లో కూర్చున్నాడేమో అనే చర్చ మొదలు ఉంది. ఎక్కడ చూసినా ఇదే, అన్ని చోట్ల గన్ బేలకపోవచ్చు కానీ ఇవాళ రాడ్డు పేలింది అక్కడ ఎంఆర్ఓ గారి మీద, ఇంకో చోట కత్తి దిగుద్ది, ఇట్లా రకరకాలుగా. సో ఈ రకమైన దీన్ని ప్రజలు సీరియస్గా తీసుకుంటున్నారా? వెంకటకృష్ణ గారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలన ఎంత గట్టిగా అయితే మేము ప్రశ్నిస్తున్నామో ప్రతిపక్ష పార్టీలకి అంత మేలైన సూచన చేయాల్సిన ధర్మం కూడా మా మీద ఉంది. అంతే కదా మరి. ఒక్క మాటలో చెప్తా, మొన్న కడప నుంచి నాకు ఫోన్ చేశాడు రైతు. బాలకోటయ్య గారు, ఉసులు లేచాయి. తెలుసా సార్ ఉసులు అంటే? నాకు తెలుసు, బాగా తెలుసు. రెక్కలు పల్లెటూరులో ప్రజా ఉద్యమాలన్నీ కలిపి పెద్ద ఎత్తున ఉసులు లేపారు. ఈ ఉసులని వాటంగా పట్టుకొని ప్రతిపక్ష పార్టీలకు బొట్టలో వేసుకోవడం రావడం లేదు, ఇది ఆయన అభిప్రాయం. నేను ఇప్పటికీ చెప్తున్నాను సార్, కొన్ని ప్రాంతాల్లో ఉసులు వేయించుకుని తింటారు కదా, అందుకని బహుశా అన్నట్టు చాలా రుచిగా ఉంటాయి, రెక్కలు ఉంటాయి తేనెటీగల్లాగా. నేను మాట చెప్తా, అసలు అంబేద్కరుడే లేకుంటే ఏమైపోతూ, అసలు దేశం ఎక్కడ ఉందండి, మేము మా బతుకులు ఏమైపోతాయి. ఈ రోజున నేను మాట చెప్తాను సార్, 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు పెట్టారు కాబట్టి అంత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేసి దండాలు పెట్టి అరిసి ఓట్లు అడుగుతున్నాడు. అదే గనక ఏ 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో ఎన్నికలు పెడితే వ్యవస్థను ఏమైపోతాయి. ఇప్పటికీ కూడా చెప్తున్నారు సార్ ఒక మాట, ప్రతిపక్ష పార్టీలు చైతన్యవంతంగా పనిచేసుకోవాలి ప్రజల దగ్గర. మీరు ఇందాక అన్నారు మాల్ ప్రజలంతా వాళ్ళు వేసేస్తారా? ఆ ప్రజల బాధ్యత మందే. చాలా మార్గాలు ఉంటాయి, బాధ్యత ప్రజలను చైతన్యవంతం చేయడానికే రాజకీయ పార్టీలు ఉన్నాయి, రాజకీయ నాయకులు ఉన్నాయి, ప్రజా ఉద్యమాలు ఉన్నారు, ప్రజా ఉద్యమ నాయకులు ఉన్నారు. మనం చిన్న పామునైనా పెద్ద కర్రతో కట్టాలని ఒక సామెత ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను మళ్ళీ ఎన్నోసార్లు చెప్పాను సార్, ఇలా తోస్తే పడిపోయి పెట్టకూడదు కాదండి. అంగీకరిస్తారు అంగీకరించడం నాకు తెలియదు, కానీ విపక్ష పార్టీలు తోస్తే పడిపోయి పెట్టకూడదు కాదు. ఎందుకంటే సైన్యం పెట్టుకున్నాడండి, 2,60,000 మంది వాలంటీర్ల సైన్యం, 1,00,000 మంది సచివాలయం సెక్రటరీల సైన్యం, వాళ్ళు మోకరాగా పెంచుకున్నాడండి. రెచ్చగొడుతున్నాడు, కనిపిస్తుందా? చంద్రముఖి లకలక యాడిది లకలక లొకలొకల పార్టీలో నీకు లొకలొకలు ఉన్నాయి, మళ్ళీ నువ్వు లకలక అంటున్నావు అంటే రెచ్చగొట్టడం, ఉద్రేకానికి గురి చేయటం. మొన్న ఒంగోలు జరిగిన దాడి కానీ లేదా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక భయాన్ని ఒక భద్రతని గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పట్టాభి గారి ఇంటి మీద దాడి చేశారు, ఎంతమందిని కొట్ల తెలుగుదేశం వాళ్ళని ఎంత వేధించారు. బాబు గారు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేసాం, రాష్ట్రం వణికిపోయింది కదా సార్, బాబు గారు వస్తారా రారా బయటికి అని అంటే ఒక ఆనందంలో గురి చేసి అవతల పార్టీలను నిర్వీర్యం చేయటం, లేదంటే వాటిని కూకట వెలత. ఇవాళ కూడా సభలో చెప్పారు సార్, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు ఉండవని కూడా చెప్పాడు. మీరు 2 సార్లు బటన్ నొక్కితే ఇక ప్రతిపక్ష పార్టీలు ఉండవని చెప్పాడు వాళ్ళ సభలో, ఆయనే చెప్తున్నాడు. అంటే ఆయనకు ప్రజాస్వామ్యం విలువ, ఒక వ్యవస్థలో గౌరవించటం, ప్రజలను ఓటర్ దేవుళ్లాగా చూడటం ఇదేమీ లేదండి, అంతా కలబట్టం కొట్టుకోవటం. కాబట్టి ప్రతిపక్ష పార్టీలే రాష్ట్రాన్ని కాపాడాలి. మేమేదో పోరాడేవాళ్ళం, ఈ పోరాడే శక్తులను వెంట పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు బాధ్యతగా ఉండాలనేదే మా భావన. రైట్. పట్టాభి గారు, కిరణ్ ఇందాక చెప్పినట్టుగా నేను అడిగిన క్వశ్చను, ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ కార్యకర్తలు మేము రావాలి, మేము వస్తాం ఈసారి అనే నమ్మకంతో ఉండవచ్చు, ఉంటాయి కూడా, తప్పేం లేదు. అయితే కిరణ్ అన్నట్టుగా మేము వస్తాము, మేము రావాలి అనే దానికంటే ముందు అన్ని పార్టీల్లోనూ జగన్ దిగిపోవాలి అనేది ప్రైమరీగా ఉంది అనేది కిరణ్ అంటున్నాడు. అది నిజంగా ఆ రకమైన సింగిల్ వాయిస్, ఆ రకమైన ఐక్యత స్వరం అందరిలో ఉందా? ఉన్నట్టుగా అనిపించట్లే మరి. వికే గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలలోనే కాకుండా యావత్ ప్రజానీకం మొత్తంలో కూడా ఈ సైకో పాలన పోవాలనేది చాలా బలంగా ఉంది. కాకపోతే ఇందాక విక్రమ్ గారు చెప్పినా, బాబ్జీ గారు చెప్పినా, బాలకోట ఆయన చెప్పినా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ పైన మా పైన కానివ్వండి, అదేవిధంగా మా మిత్రపక్షమైనటువంటి జనసేన పైన కానివ్వండి,
ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ వ్యతిరేకత ఉందో దాన్నంతా కూడా ఛానలైజ్ చేసుకుని దానికి ఒక డైరెక్షన్ని ఇప్పించాల్సిన బాధ్యత మా పైన ఉంది. అది మేము చేస్తా ఉన్నాం. రా కదలిరా భారీ బహిరంగ సభలు ఇప్పటికీ 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఎల్లుండి నుంచి ఇంకొక 3 ప్రాంతాల్లో ఆ సభలు మళ్ళీ కంటిన్యూ అవుతా ఉన్నాయి. 25 పార్లమెంట్లో కూడా ఆ సభలు పూర్తవుతాయి. ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సభలు అయిన తర్వాత కూడా నిత్యం ప్రజల్లో ఉండబోతున్నారు. లోకేష్ గారు అదేవిధంగా నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వర్ గారు కూడా అనేక జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 నెలల్లో నిద్రాహారాలు మాని ప్రజల మధ్య ఉండి ఈ పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందో అది మేము అందరం కూడా సాయశక్తిలో చేస్తూ ఉన్నాం, దానిలో నో డౌట్. రెండోది, ఇవాళ ప్రజలు కూడా నిజమైనటువంటి పెత్తందారుడు ఎవడో, ఊరికొక ప్యాలెస్ కట్టుకుని రాష్ట్ర ప్రజలందరినీ బానిసలుగా మార్చినటువంటి నిజమైనటువంటి పెత్తందారుడు ఎవరో ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఇవాళ స్వేచ్ఛ కోసం పోరాడుతూ ఉన్నారు. ఒక రకమైనటువంటి స్వాతంత్రోద్యమం ఇవాళ నడుస్తూ ఉందండి. ఫ్రీడమ్ ఫర్ ద స్టేట్. ఇవాళ ఇది మరో స్వాతంత్రోద్యమం. ఇవాళ సరే 47లో జరిగింది ఒక ఉద్యమం, అయితే తర్వాత ఎమర్జెన్సీలో అటువంటి ఉద్యమం ఒకసారి జరిగింది. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర స్వాతంత్రం కోసం ఇవాళ ప్రజలు పోరాడుతున్నారు. ఈ స్వాతంత్రోద్యమానికి ముందుండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహిస్తున్నారు. ఖచ్చితంగా ఈ 2 నెలల్లో కూడా మరింత ఉధృతంగా పోరాడతాం. ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది. విజయ్ కుమార్ అనేటటువంటి ఒక చీరాల మున్సిపాలిటీలో ఒక వార్డు సెక్రటరీ, ఆయన ఇందాక కొద్దిసేపటి క్రితమే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఒక దళిత బిడ్డ తన రాజీనామా లేఖని కూడా కాపీ కూడా పెట్టారు. ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి. అంబేద్కర్ పేరుతో స్టూడెంట్స్ యూనియన్ కూడా ఆయన అక్కడ నడిపాడు. మొన్న ఏదో నేను అంతెత్తు అంబేద్కర్ విగ్రహం పెట్టా, ఇంతెత్తు విగ్రహం పెట్టా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆ బిడ్డ తన రాజీనామా లేఖలో రాస్తా ఉన్నాడు. అంబేద్కర్ పేరు చెప్పుకుని మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో దళితులకి తీరని అన్యాయం జరుగుతూ ఉంది. అన్ని రకాల వేధింపులు గురవుతున్నటువంటి వర్గం అత్యధికంగా దళిత బిడ్డలు అని చెప్పి విజయ్ కుమార్ అనే దళిత బిడ్డ రాజీనామా చేశాడు. బాల్కోట అన్న మీకు ఆయన ఫోన్ నెంబర్ అది పంపిస్తాను, మీరు కూడా మాట్లాడండి. కాబట్టి ఇవాళ అన్ని వర్గాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీల్లో ఆ భావన చాలా ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా వీరందరినీ కూడా ప్రాపర్గా ఛానలైజ్ చేసి ముందుకు తీసుకెళ్తాం. ఇవాళ ఎంత గొంతు చించుకున్నా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సంక్షేమం పరంగా కూడా ఏదో చెప్తా ఉన్నాడు. ఇంతకు మించేస్తాం వీకే గారు, ఇంతకు మించి ఇవాళ జగన్ రెడ్డి చేస్తున్నది మోసకారి సంక్షేమం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 100 పథకాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందినటువంటి 100 పథకాలను ఆపేసి ఈయన సంక్షేమం గురించి మాట్లాడేదేంటి సార్? అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి దుర్మార్గుడు ఈయన సంక్షేమం గురించి మాట్లాడతాడా? మొన్న మేము ప్రకటించినటువంటి సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఏదైతే మేము పథకాలు ప్రకటించామో అవి జగన్ రెడ్డి ఇచ్చేదానికంటే మించున్నాయి కూడా. కాబట్టి ఖచ్చితంగా మాకు అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు, రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచాలో తెలుసు, సంపద ఎలా సృష్టించాలో తెలుసు. విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకుండానే మేము రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమాన్ని ఇంకా 2 రెట్లు ఎక్కువగా చేసి చూపిస్తాం. ఇవాళ ఆ రకంగానే మేము పథకాలు కూడా ప్రకటిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తాం. ప్రభుత్వ వైఫల్యాలు ఒక పక్కన, రెండో పక్కన మేము చేయబడేటువంటి కార్యక్రమాలు ఈ రెండింటిని కూడా బలంగా ఈ 2 నెలల పాటు ఖచ్చితంగా తీసుకెళ్తాం. రైట్ పట్టాభి గారు, ఒక నిమిషం. బాబ్జీ గారు, అదే ఇందాక విక్రమ్ గారిని అడిగింది మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ప్రజలు ఎంత సిద్ధంగా ఉన్నా, ప్రజలు మానసికంగా ఎంత దీంతో ఉన్నా వాళ్ళని మభ్యపెట్టే వ్యవహారాలు చాలా జరుగుతూ ఉంటాయి. పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఇంకెక్కువ చేసే అవకాశం ఉంది. రకరకాలుగా అంటారు కదా, సామధాన భేద దండోపాయాలు అన్నీ ప్రయోగిస్తారు జనం మీద. సో దీని నుంచి ప్రజల ఆలోచన మారకుండా ప్రజలకి ఒక భద్రత కల్పించే విధంగా సమాజంలో అంటే పార్టీలు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, వీటి మీద చాలా గురుతరమైన బాధ్యత ఉందేమో. అవి చేయకపోతే అది ఆగేది కాదు. ఏమంటారు? తప్పనిసరిగా వికే గారు, ఇప్పుడు నేను రైట్ చేసిన తర్వాత విక్రమ్ గారు కానీ, బాలకోట గారు కానీ, పట్టాభి గారు కానీ, కిరణ్ రాయల్ గారు కానీ అందరికీ చెప్పే మరొక మాట నేను చాలా ధైర్యంగా నిర్భయంగా చెప్తున్నాను. నేను ఈ రాష్ట్రంకి దురదృష్టం కేంద్రంలో ఉన్నటువంటి ఒక ప్రధాన రాజకీయ పార్టీ, దాని వెనక ముసుగులో జరుగుతున్న రాజకీయాలందరినీ ఒక 20% ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు.
వాస్తవం ఈరోజు అది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఏం చేస్తున్నారు, చంద్రబాబు ఏం చేయలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, జగన్ ఏ రకమైనటువంటి కుట్రలతో రాజకీయాలు నడుపుతున్నారు అన్నది బహిరంగ రహస్యం. మనం ఇక్కడ చెప్పుకోలేము, ఇక్కడ మాట్లాడలేరు. అందరికీ కొన్ని తెరలు ఉన్నాయి, మాకు ఆ తెర లేదు కాబట్టి నేను చెప్తున్నాను. వాస్తవమే ఇక్కడ మీరు ఇంకొక అన్నది. మాట కరెక్ట్, బాలకోట గారు మంచి మాట చెప్పారు. ఇది పెట్ట గోడ కాదు, చాలా పెద్ద గోడ. అంత భయాలు మాలో ఇంత లేవులేండి. పెద్ద ఇది- 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 భయాలు ఉన్నాయా లేవా పక్కన పెడితే వాళ్ళ పక్కన దయా పెడితే ప్రజల దాక్షిణ్యాల మధ్య కోసం చర్చ, ఎదురు చూస్తున్నారనే ఒక చర్చ అయితే పట్టాభి ప్రజల్లో గారు, ఉంది. ప్రజల మధ్య ఒక సంకేతం ఉంది. దీన్ని బద్దలు లేదు, కొట్టాలంటే మేము ఎవ్వరి దయా దాక్షిణ్యాల కోసం ఎదురు చూడట్లేదు. మీరు కాదండి, ఎవ్వరి దయా దాక్షిణ్యాల మీరు కోసం కాదు ఎదురు చూడట్లేదు, చూడాల్సిన అరే, అవసరం కూడా మాకు పట్టాభి లేదు. గారు మీరు కాదు, ప్రజల్లో ఈ రకమైనటువంటి సంకేతాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. యా, యా, ప్రజల్లో ఉందనే అది బాబ్జీ గారు అనడము నేను అనడము కాదు, ప్రజల్లో అయితే ఆ చర్చ అయితే ఉందండి. వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు అనే ఇదైతే ఉంది. వాళ్ళు చెప్తున్నారని ఎవరు చెప్తారు మీరు? ఇవన్నీ కాదు, ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. రెండో విషయం, అక్కడ ఇది చిన్న పామా పెద్ద పామా కదా, అది ఆనకొండ. ఇక్కడ కొట్టాలంటే ఒక జనసేన, ఒక తెలుగుదేశంతో సరిపోదు. వామపక్షాలు కావాలి, ఒక లోక్సత్తా కావాలి, ఒక పెద్దలందరూ కావాలి. ఉదాహరణకి మనకి ఎన్నికల్లో జరుగుతున్న ఓటర్ లిస్ట్ లో జరుగుతున్నటువంటి అవకతవకల పైన రిటైర్డ్ అయినటువంటి లేదు రాష్ట్ర స్థాయి అధికారులు బాబ్జీ గారు, బయటకు బాబ్జీ గారు వచ్చారు. మీరు అన్నట్టు మీరు అన్నది చాలా మంచి పాయింట్. ఎందుకంటే మనం దాన్ని అక్కడితో ఆపితేనే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మీరు అన్నది ఒకళ్ళతో కాదు ఇద్దరితో కాదు అని. ఇందాక పట్టాభి గారి అన్నది ఫ్రీడమ్ ఫైట్, స్వాతంత్ర పోరాటం అని. స్వాతంత్ర పోరాటంలో సమాజం మొత్తం కదిలింది. అట్లా కదిలితే తప్ప ఎవరికి వాళ్ళు నాకు నేనే అంటే ఒక్క నిమిషం అండి విక్రమ్ గారు. నిన్న షర్మిల గారు లేవనెత్తినటువంటి ప్రశ్నల్ని సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉందండి. అంటే ముఖ్యంగా తెలుగుదేశం వారు కూడా నేను చూశాను ఈరోజు పెద్దగా మరి స్పందన రాలా. అంటే అట్లీస్ట్ వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారన్న విషయమైనా ప్రజలకి ఒక గుర్తు చేయాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎందుకు సమాధానం చెప్పలేదు అనేది నాకు అర్థం కాల. ఎందుకంటే వాళ్ళంటే భయపడుతున్నారు అనేటువంటి ఒక భావన ప్రజలకు తీసుకెళ్తున్నారు. దానిని ఎందుకు డిమాలిష్ చేయలేకపోతున్నారు? మళ్ళీ వెళ్ళి ఆలోచనలో ఉన్నారు కదా, అది వేరు, సింపుల్. మళ్ళీ వెళ్ళి ఆలోచనలో ఉన్నారు కాబట్టి అప్పుడు బయటకు వచ్చిన ఆలోచన ఇది మరీ బాగుంది కాదు, ఇది మరీ బాగుంది. నిన్న ఈవినింగ్ గంట సేపు నేను లైవ్ డిబేట్ లో ఉతికి ఆరేసాం. మేము గతంలో మేము ధర్మ పోరాటాన్ని ఏ రకంగా అవునండి, అప్పుడు బయటకు వచ్చారు, దాన్ని చెప్పారు. అసలు ఒప్పుకుంటాం, అప్పుడు 1 year ముందే బయటకు వచ్చారు, అది చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్లేందుకు తహతహలాడుతున్నారని ఓపెన్ గానే కనపడుతుంది కదండి. మీరు అధికారికంగా చెప్పకపోవచ్చు. తహతహలేం లేదు ఇక్కడ, వారం రోజుల్లో చూస్తారు మీరు. అంత విరహమేనా? లేవు అక్కడ. రైట్, ఓకే, రైట్, ఓకే. కిరణ్ కంక్లూడ్ చేయండి, కిరణ్ రాయల్ కంక్లూడ్ చేయండి. ఎంతవరకు మీ లక్ష్యం కాదండి, ఇది ప్రజల లక్ష్యం. ప్రజల లక్ష్యం మీ అందరు లోక్సత్తా, జనసేన, తెలుగుదేశం, అమరావతి భోజనం చేసి కాంగ్రెస్, బీజేపీ, ఇంకెవరో ఎవరిదైనా అందరి లక్ష్యం ఒకటే. మీరే చెప్పారు ఇందాక జగన్మోహన్ రెడ్డి దింపడమే అని. ఎంతవరకు సక్సెస్ అవుతారు దాంట్లో? 1 minute ప్లీజ్. సక్సెస్ ఆల్రెడీ అయ్యాం కాబట్టి అందరం ఒకటయ్యాం. ఎక్కడ అయ్యారండి ఆయన 175, 25 అంటే? ఆయన అంటాడు సార్, ఆయన పక్క రాష్ట్రంలో కలుపుతాడు. కావాలంటే తమిళనాడులో 250 నాదే అంటాడు. ఆయన ఎడిది వద్దా ఇక్కడ ఓట్లు వేయాలి జనము. మైకులు ఇచ్చుకొని చెప్పడం కాదు, పరిస్థితి బట్టి ఒక 2 నెలలు ఆగితే పరిస్థితి తెలిసిపోతుంది. 175కి వచ్చామా, 75లోకి ఆగిపోయినామా, 5లోకి ఆగిపోయినామా. ఒకటే ప్రజలు డిసిషన్ ఇస్తారు. ప్రజలు ఇది ఉన్న 6 పార్టీలే కాదు సార్, ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నాము. ఎలక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆయన నొక్కే బటన్ కాదు, ప్రజలు నొక్కే బటన్ కూడా వెయిట్ చేస్తున్నాం అందరం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ అండ్ పట్టాభి గారు. సార్ ఒక పాయింట్ వీకే గారు 2 రోజుల్లో ఉత్తరాంధ్రలో కదలిరా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ జరగబోతోంది. ఆ సభకి తెలుగుదేశం పార్టీ పక్షాన నేను బాబ్జీ గారిని కూడా